హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు మెంతి కూరతో కాస్త డిఫరెంట్గా స్నాక్స్ చేసుకుందాం. ముందుగా మెంతి కూరని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెంతి కూరని కాస్త దగ్గర పడనివ్వాలి. ఇలా వేయించడం వలన మెంతి కూరలో ఉన్న చేదు కాస్త తగ్గిపోతుంది. ఇలా మెంతి కూర అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కాస్త ఓమా, జీలకర్ర, నువ్వులు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా వేసి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి కూరని కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాస్త వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీనిలో ఎక్కువ వాటర్ పట్టవు. సో అది మనకి చపాతీ ముద్ద చేసేలా వీలుగా ఉండేలాగా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెల్లిగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా అయిన తర్వాత దీనిపై ఒక మూతను ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 చెంచాల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పిండిలో నుంచి ఇలా కొంచెంగా చపాతీ ముద్దల్లాగా తీసుకొని దాన్ని చిన్నగా చపాతీలాగా చేయాలి. ఇలా చపాతీలాగా చేసిన తర్వాత దీనిపై ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నెయ్యి మిశ్రమాన్ని చపాతీకి అంతా బాగా పట్టేలాగా రాయాలి. ఇప్పుడు దీనిపై కాస్త పొడిపిండిని కూడా వేయాలి. తరువాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త పొడిపిండిని వేస్తూ మళ్ళీ ఒకసారి చపాతీలాగా తాల్చుకోవాలి. మళ్ళీ దీనిపై ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అంతా అప్లై చేయాలి. దానిపై మరి కాస్త పొడిపిండిని వేస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా సన్నగా తాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని చాకుతో లేదా మీకు ఇష్టమైన షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర బిళ్ళల్ని కూడా వేయాలి. ఇవి కాస్త లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుతూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి కలర్ అనేది మారినప్పుడు మన మెంతికూర బిళ్ళలు అనేవి ఫ్రై అయినట్టే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మెంతి కూరతో వెరైటీ స్నాక్స్ రెడీ. రెసిపీ బాగుంది కదండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. థ్యాంక్ యూ.